ఇక్కడ వచ్చేసిన పత్రికా విలేకరులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరినీ పేరు పేరున ధన్యవాదాలు. నిన్నటైతే నేను వీడియో చూసిన, అది ఏమో వీళ్ళు ఒక పెద్ద ఫైల్ ఎత్తుకొని వచ్చి బ్యానర్ మాదిరిగా ఇది బీసీ భవనము, ఇది షాదీ మహల్, ఇది ఇంకొకటి ఏదో భవనము, అంబేద్కర్ భవనము, అది అట్లని చెప్పి పోస్టర్లు వేస్తూ ఉన్నారు. కానీ ఆ పోస్టర్ లేక ముందు వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏమనంటే, ఇంతకుముందు మన తెలుగుదేశం ప్రభుత్వం రాకముందు 5 సంవత్సరాలు ఉన్నారు వీళ్ళు, దాన్ని మర్చిపోయినారు. అప్పుడు కూడా వాళ్ళు ప్రతిపక్షంలోనే ఉన్నాం మేము అనుకున్నారో ఏమో తెలియదు. కానీ ఏమన్నా కాసంతన్నా మాట్లాడేటప్పుడు మేము ఏం మాట్లాడుతూ ఉన్నాం, మేము ఎక్కడున్నామో, మనం ఏం చెప్పాలా ఏం చెప్పకూడదు అనేసి తెలుసుకొని మాట్లాడాలి. పోస్టర్లు వేసేది, పోస్టర్లు అయ్యా, ఆ పోస్టర్లు ఇంకా ముందు 5 ఏళ్ల కాలం మీరు ఉన్నారు కదా, ముస్లింల మీద అభిమానం ఉండి మీకు చాలా ప్రేమ, ముస్లింలందరినీ కూడా కూటమి ప్రభుత్వం పైన, బీజేపీ పైన వ్యతిరేకత ఏపించి ఓట్లు వేసుకున్నారు. ప్రతి కాడ తిరిగి, ప్రతి ఊర్లో తిరిగి ఓట్లు వేపించుకున్నారు. 5 ఏళ్ల కాలం కూడా షాదీ మహల్ పిల్లర్లు అట్లే నిలబడినాయి. మనం ఫౌండేషన్ వేసి పిల్లర్లు వేసినామో, మా దురదృష్టమో ఎలక్షన్ వచ్చింది, నోటిఫికేషన్ వచ్చింది, నిలిచిపోయింది. తర్వాత 5 ఏళ్ల కాలము మీరు పరిపాలించి ఏం పీకినారు దాన్ని అన్నా చెప్తే మనము వింటాం. మా చేత కాలే మీరు చేశారు అనేసన్నా మేము బుద్ధి తెలుసుకుంటాం. ఇప్పుడు జరుగుతూ ఉండే కాలంలో ఏం చేయాలా ఏం చేయకూడదు అనేసి మేము తెలుసుకుంటాము. మీరు అధికారంలో ఉండేదే మర్చిపోయేసి చెప్తే అసలు మీ గురించి మాట్లాడాలంటే కూడా సిగ్గిచెట్టు. ఎందుకంటే మన రెసిడెన్షియల్ ఉర్దూ స్కూలు మహానుభావుడు చంద్రబాబు నాయుడు, అమర్నాథ్ రెడ్డి గారు ఎంతో సిద్ధతో రాష్ట్రంలో 3వ స్కూల్ అది, మన రాష్ట్రంలో 3వది. రాష్ట్రం అంతా 2 ఉన్నాయి. అది ఎక్కడో పోయేదాన్ని తీసుకొని వీడికి వచ్చినారు. తీసుకొని వచ్చి ఇస్తే దాంట్లో కూడా భూమి భాగం పెట్టేసినారు వీళ్ళు. మేము పోయి ఆయన ఇంటికే పోయి అడిగినాం. చాలామంది వైఎస్ఆర్సీపీ వాళ్ళతో జతలో నేను పోయి అడిగినాము, అయ్యా అది స్కూల్ జాగా కదా, దానికి వేరే వాడికి ఎక్కడ ఇచ్చేస్తే ఎట్లా, అది మశాలం వస్తుంది కదా, మా ఆడిబిడ్డలో ఆడే చదివి ఆడే పడుకొని ఆడే తినుకొని ఉండేవాళ్ళు, రెసిడెన్షియల్ స్కూల్ కదా అది అంటే, ఆయన మాజీ ఎమ్మెల్యే గారు 12 అడుగులు గోడ కట్టేయండా, ఈ పక్క నుంచి ఆ పక్క కనపడదు అన్నాడు. ఇది మీ సాంప్రదాయము, మీ చెప్పే వాదనలో. మీరు మాట్లాడేది తెలుగుదేశం పార్టీ గురించి, మనకు మాట్లాడేకి రాదని కాదు, మాట్లాడతాం. కానీ మీ అట్లా తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాలు చేయము. ఇప్పుడు అధికారంలో ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారితావా నేనే డైరెక్ట్గా అమర్నాథ్ రెడ్డి గారితావా ఆర్డర్ తీసుకొని పోయి మాట్లాడినాము. డబ్బు కూడా రిలీజ్ అయ్యింది. ఖచ్చితంగా కట్టి చూపిస్తాం. షాదీ మహల్ కట్టకుండా వదిలేదు. కానీ మీరు 5 ఏళ్ళు చేసింది ఏం చెప్పు? లేదా రెసిడెన్షియల్ స్కూల్ కట్టారా, లేదా షాదీ మహల్ కట్టారా, లేదా ఇంకొకటి కట్టారా? ఊరికి మీరు చేయలేని దానికి మా పైన బోర్డులు ఎత్తి వేసేది, ఇది అది ఇది బోర్డులు. అది ఏదో వీడు ఆఫీస్ నుంచి ఏమో మూట కట్టుకొని ఫైల్ పెట్టుకొని వచ్చినట్లా చూపించేది. అది కూడా కాసంత ఇది ఉండాల దాన్ని చెప్పే కూడా. కానీ నేను ఏమేమో చెప్పాలనుకున్నా, మీ గురించి చెప్పుకొని ఏం వేస్ట్ ఎందుకు అనేసి నేను ఇక్కడికే సమాధానం చేసుకుంటా ఉన్నా. అది ఒకటి ఏమంటే, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన ఏళ్ళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మౌజన్లు ఇమాములకు, ప్రతి మౌజన్కు 5,000, ప్రతి ఇమాముకు మసీదులో నమాజ్ చదివించే ఇమాములకు 10,000, 15,000 రూపాయల లెక్కన 1,60,000 రూపాయలు ఒకేసారి వేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడుది అని చెప్పి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ప్రతి మసీదుకి ఏ మసీదుకి
మనము అర్హతగా పెట్టించుకున్నాము ప్రభుత్వంలో. ప్రతి మసీదుకి రాష్ట్రంలో 90 కోట్ల రూపాయలు ఒకేసారి విడుదల చేసిన వీరుడు చంద్రబాబు నాయుడు, ఈ తెలుగుదేశం పార్టీ. అట్లేదన్నా మీరు చేసింటే కూడా మీరు చెప్తే సరే అని చెప్పి మేము ఒప్పుకుంటాము. ఏమి చేయకుండానే ఊరికే వాడిపైన వీళ్ళపైన వాడిది వీడిది అనుకునేది ఎందుకు? ఇంకా దీనిపైన అవన్నీ తెలుసుకోండి. ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ముస్లింలకు ఏమి ఇస్తూ ఉన్నారు, ఏమేమి చేస్తూ ఉన్నారు, మేము ఏమేమి ఆపేసింది మళ్ళా చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేస్తూ ఉన్నారు. దుల్హన్ పథకము 1,00,000 రూపాయలు అని చెప్పి చూపించినాడు, 1,00,000 రూపాయలు పైన చూపించినాడు. మళ్ళా కొంతమంది మా ముస్లింలు అడిగినారు, ఏం నా ముందు 50,000 వస్తా ఉండే, 1,00,000 రూపాయలు ఇస్తామనింది లేదే అంటే వాడిని పైన చూపించింది పైన పోయి తీసుకోవాల్సిందంట అంటే నేను ఆయన పైన తల ఎత్తి చూపించినాడు, ఆకాశాన్ని చూసినాడు చెప్పేటప్పుడు, పైన పోయి తీసుకోవాల్సింది భూమిపై నీడు ఆయన అనేసి కూడా చెప్పిండే రోజులు ఉన్నాయి. ఇవంతా ఎందుకు మనం చెప్పుకుంటా పోతే మనకే సిగ్గచేయటం వద్దు. దీని మీదటన్నా మీరు అభివృద్ధిని కలిసి చేయండి, అభివృద్ధి చేయండి. లేదా మేము చేస్తూ ఉండే గురించి నాకు చెప్పండి. ఏదో మేము చేయలే, మా చేత కాలే, వాళ్ళు చేస్తూ ఉన్నారని చెప్పి దూరంగా నిలబడి చూసి వెళ్ళిపోండి. దగ్గరికి వచ్చి చూసి సిగ్గర్ చెట్టు ఉంటే పోతే దూరంగా నిలబడి చూసిపోండి. అంతేగాని ఊరికి అనవసరంగా పనికిరాని మాట మాట్లాడేది ఏమంటే ఒక్క మాట చంద్రబాబు నాయుడుకో ఎమ్మెల్యే గారికో ఇంకొకరికో మాట్లాడేటప్పుడు నా అర్హత ఏమి, నేను ఎవరితో మాట్లాడగలగచ్చు, నేను ఎవరి మాట చెప్పొచ్చు, దాన్ని ఒకసారి పాటించుకుంటే చాలా మంచిది. మాట చెప్పేసేకి ఏముంది, ఏమి డబ్బు ఇచ్చే పనిలే, ఖర్చు అయ్యేలా. మా ఇస్తాయి ఏమి, మేమేమి, మేము ఏ ఇస్తాయి నాయకుల మీద చెప్పొచ్చు, ఏ ఇస్తాయి నాయకులకి చెప్పకూడదు. దాన్ని పాటిస్తే మేము దాని గురించి సంతోషిస్తాం తప్ప ఇంకా మీ గురించి నేను చెప్పాల్సింది అసలు నాకు చెప్పనీకే మనసు లేదు. కానీ చెప్పకుండా పోతే పరిస్థితి కాదు అనే దీనిపైన మాట్లాడుతూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున్న దండి.